శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శ్లోకం. మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మ చతుర్భావ చతుర్వేద విదేకపాత్. తాత్పర్యము. విరాట్ అంటే బ్రహ్మ, హిరణ్యగర్భ అంటే విష్ణు, అవ్యాకృత అంటే రుద్ర, తురీయాత్మ అంటే పరమేశ్వర రూపముకు 4 మూర్తులు కలవాడు, 4 బాహువులు కలవాడు. శరీర పురుష, ఛంద పురుష, వేద పురుష, మహాపురుషులు అనబడు 4 వ్యూహములు కలవాడు. 4 వర్ణములు ఆశ్రమముల వారికి దిక్కు అగువాడు. మనోబుద్ధి చిత్తహంకారములను ఆత్మచతుష్టయము కలవాడు. ధర్మార్థ కామమోక్షములు లేక జాగృత్ స్వప్న తురీయములను భావములు కలవాడు. 4 వేదములను యథాతథముగా ఎరింగినవాడు. 1 పాదములనే విశ్వమునంతను ఆక్రమించినవాడు అని అర్థము. శ్లోకము. సమావర్తో నివృతాత్మ దుర్జయో దురితిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. తాత్పర్యము. సంసార చక్రమును బాగుగా తిప్పుచున్నవాడు, అంతటను నుండి ఏ విషయము నుండి యుని వృత్తుడు కానివాడు, జయించి సత్యము కానివాడు, ఎవరికిని అతిక్రమింప సత్యము కానివాడు, జ్ఞానము చేత తప్ప లభించనివాడు, బహుజన్మ సాధ్యముకు యోగమును పొందగలిగినవాడు, విఘ్నములను జయించి శ్రమ కోర్చెడు వారికి మాత్రమే తెలియబడివాడు, తీవ్ర సమాధి కాలము తప్ప మనస్సునందు నిలపసక్యము కానివాడు, దుష్టదానవులను సంహరించువాడు అని అర్థము. శ్లోకము. శుభాంగోలోకసారంగా స్తుతంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ. తాత్పర్యము. ధ్యాన యోగ్యములైన శుభములైన అంగములు కలవాడు, ఉపనిషత్తులచే గ్రహింపదగినవాడు, విస్తీర్ణమైన ప్రపంచము కలవాడు, విస్తీర్ణమైన ప్రపంచము ఇంకనూ వృద్ధి పొందించువాడు, ఇంద్రుని కర్మ వంటి కర్మ కలవాడు, కార్యములకు ఆకాశాది మహాభూతముల నిర్మించువాడు, కృతములనెల్లా చేయువాడు, కర్తవ్యము లేనివాడు, వేదములను ఆవిష్కరించువాడు అని అర్థం. శ్లోకము. ఉద్భవ సుందర సుందో రత్ననాభాసులోచన అర్కో వాజసన శృంగి జయంత సర్వ విజయీ. తాత్పర్యము. ఉత్కృష్ట జన్మ నందువాడు, లోకాతిశాయి సౌందర్యం కలవాడు, గొప్ప దయ కలవాడు, రత్నం వలె శోభిల్లు నాభి కలవాడు, శోభనములకు లోచనములు కలవాడు, బ్రహ్మాదులచే పూజింపదగినవాడు, అన్నమును కోరివారికి ఇచ్చివాడు, ప్రళయకాలమున శృంగము కలిగిన చేపరూపమును దాల్చినవాడు, జయించువాడు, సర్వము ఎరింగినవాడు, జయించు స్వభావము కలవాడు అని అర్థము. రామజయం శ్రీరామజయం.